ఇచ్చాను, అప్పుడు మాకు నేనేమి దీంతో లేను, మాకేం లేదు అన్నట్టు చెప్పింది కదా. మరి మా డాడీకి పెట్టిన మెసేజ్లు నా దగ్గర చూపినా ఏం పెట్టిందో. ఏమీ లేనప్పుడు 2022 డిసెంబర్ లో, అంటే ఇది సెప్టెంబర్ లో నవంబర్ లో మెయిన్ స్క్రీన్ షాట్ తీసుకున్నది డిసెంబర్ లో, 2022 డిసెంబర్ లో. చూపించండి అలాగే మైక్ చూపించండి. మాధురి డిపి కూడా కొంచెం బ్లర్ గా ఉంది, బట్ తెలుస్తుంది కదా మీకు కన్నాను. గడప గడపకి వచ్చేది నీకోసమే, ఈ ఏంటి యాటిట్యూడ్ అని డాడీ పెట్టారు. మోస్ట్లీ నాకు నీ స్మైల్ చాలా ఇష్టం, నవ్వితే బాగుంటావు, చాలా చాలా హ్యాండ్సమ్. ఏమీ లేనప్పుడు ఇలాంటి మెసేజ్లు ఎవరైనా పెడతారా? ఫ్రెండ్ అని కాదా అమ్మా, ఫ్రెండ్ అయితే ఇలాంటి మెసేజ్ పెడతారా? ఓకేనండి, బేసిక్ గా మీరు ఇలా పబ్లిసిటీ చేయడం వల్లనే 2022 డిసెంబర్ ఏంటి అంటే ఆ రోజు స్క్రీన్ షాట్ తీసి మేము మమ్మీకి మెసేజ్ పెట్టాం. ఆ రోజు చూసారు కదా, డేట్ కనిపిస్తుంది కదా ఆ స్క్రీన్ షాట్ చూడండి. ఆవిడ మెసేజ్లు ఇంకా ఉన్నాయి, స్క్రీన్ షాట్ చాలా మేము 2022 సెప్టెంబర్ లో వస్తే అంత త్వరగానే అంటే ఏం లేదంట కదా. మరి చాటింగ్ ఏంటి, స్క్రీన్ ఈ మెసేజ్లు ఏంటి, ఎవరు ఆమెని రాంగ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే ఆవిడ ప్రెస్ మీట్ లో అయితే అవే సంభాషణలు చెప్పారు. ఆవిడ మీడియా మిత్రులు అడిగిన క్వశ్చన్లకు కూడా సమాధానం ఏం చెప్పారంటే, నాకు పూర్తి స్థాయిలో అసలు రాజకీయంలోకి తీసుకొచ్చింది ఇద్దరు భార్యాభర్తలు. తీసుకొచ్చినప్పుడు ఏ ఫోటో పెడుతుంది తెలుసా? ఆవిడ ఒక డాన్స్ చేసింది శ్రీని గారి పుట్టినరోజుకి. మీరందరూ మీకు తెలుసు, ఆ పుట్టినరోజుకి డాన్స్ చేసిన వాళ్ళందరికీ మనం సన్మానం చేసాం. ఆ సన్మానం ఫోటో పెట్టి మేము కొండపై వేసామని చెప్తుంటే ఏంటి అబద్ధాలు, ఏంటి చెత్త మాటలు? మా ఇళ్లలోకి దూరిపోయి మా ఇప్పుడు మీ పిల్లలు అయితే సెటిల్ అయిపోయారు, ఒక పాప డాక్టర్ అయిపోయింది, ఇంకో పాప మ్యారేజ్ అయిపోయింది అనుకుంటూ ఆవిడేమంటున్నారంటే మరి నాకు ఒక భవిష్యత్తు ఉండాలి కదా. అసలు లింక్ ఎలా ఉంది? దువ్వాడ శ్రీనివాస్ ఆయన మాకు లీగల్ గా ఫాదర్, ఆయనతో ఉండడానికి మేము వచ్చాం. వాళ్ళ పిల్లలకి మా డాడీకి సంబంధం ఏంటి? వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళకి కావాలంటే వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డాడీ దగ్గరికి తీసుకెళ్లి ఫైట్ చేయించమనండి. అక్కడ ఫైట్ చేస్తే లీగల్ గా రైట్ ఉన్నట్టు. ఏం రైట్ ఉందని మా ఇంటి దగ్గర మా డాడీతో మేముంటే ఆమె లేకపోవడం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. అదేలా లీగల్ ఇప్పుడు వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం వాళ్ళది బ్లడ్ రిలేషన్. వాళ్ళు ఇంకో విషయం ఏమన్నారంటే, మీ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఆవిడ్ని బ్లైమ్ చేయడానికి, శ్రీని గారిని బ్లైమ్ చేయడానికి గాని ఇలా చేశారనే ఉద్దేశంతో ఆవిడ కూడా మాట్లాడారండి. ఒక్కటి మీ అందరికి ఏంటంటే, ఈ బ్యాక్గ్రౌండ్ మా డాడీకి కాదు, మీ అందరికీ తెలుసు. ఇది మా మమ్మీ బ్యాక్గ్రౌండ్. మా మమ్మీ రాజకీయాల్లో రావాలనుకుంటే, ఎప్పుడో ఆ పవరే తీసుకోవాలనుకుంటే, మా డాడీకి ఇప్పుడు ఆ పవర్ అంటే ఆయనకి రాజకీయంగా వదలాల్సిన అవసరం లేదు. అప్పుడే మా మమ్మీ పవర్ లోకి వచ్చేది. ఆయన అక్కడ మీ డాడీని అయితే పోడే క్రమంలో ఆవిడ, ఆయన ఒక గ్యాంగ్ లీడర్, ఒక డాన్, ఒక స్టేట్ లోనే ఆయన నెంబర్ 1 పొజిషన్ కాబట్టి ఆయన అవసరం కోసం వీళ్ళు అందరు కూడా ఇప్పుడు ఆయన్ని బ్లేమ్ చేస్తున్నారు. కొన్ని ఛానళ్లు కొన్ని పత్రికలు కూడా ఆయన తప్పు పడుతున్నారు అని అన్నారు. అయితే అక్కడ ఉన్న మీడియా మిత్రుడు ప్రశ్నించాడు, మీరు ఏమైనా డిపార్ట్మెంట్ షూట్ వేస్తారా వాళ్ళ పైన అంటే, దానికి ఆవిడ సత్యమేరా అంటూ మాటలు మార్చే ప్రయత్నం చేస్తారు. ఆవిడవి ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి సార్. ఆవిడ ఎలాంటి తప్పుడు చాటింగ్స్ కూడా చేసిందో మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి సార్, స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి. పబ్లిక్ గా ఆవిడ ఒక మాట అన్నారు మేడం, మీరు అన్ని ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆవిడ తప్పుగా పట్టారు. కొంతమంది నేను ఒక మంచి డాన్స్ టీచర్ ని, నేను చాలా మందికి విద్య నేర్పాను, అటువంటి నా పైన అపనందనలు ఆరోపణలు చేస్తున్నారు, నేను చాలా మందిని ఇబ్బంది పెట్టాను, మహిళలతో తప్పుడు ఎంతమంది పెళ్లిళ్ళు తెచ్చుకోమని. తనకు 3 పిల్లలు ఉన్నారు కదా, ఆ 3 పిల్లలు ఎవరెవరి పిల్లలు తనకు క్లారిటీ ఇవ్వమని చెప్పండి. DNA టెస్టులు కూడా చేయమని చెప్పండి. DNA టెస్టులు తన పిల్లలు ఎవరితో పుట్టారు అనేది, దాని క్యారెక్టర్ అలాంటిది అనేది మేము బ్లేమ్ చేయడం కాదు, టెస్టులు చేయమన్నాను. టెస్టులు చేస్తే రిజల్ట్ వస్తుంది కదా. మేము ఏ వ్యక్తి పేర్లు చెప్పం బయటికి. మేము ఏ వ్యక్తి పేర్లు చెప్తే వాళ్ళ ఫ్యామిలీని తప్పుపడిన వాళ్ళు మోసం. ఈమె క్యారెక్టర్ కోసమే నేను ఎవరితో ఏ విషయాలు, ఎందుకంటే నా ఫ్యామిలీలో నా పిల్లల జీవితాల్లో
మాకు ఇబ్బంది పెట్టింది కాబట్టి, లేకపోతే ఎంతో మంది ఎవరో వెళ్తుంటారు పోతుంటారు, మాకు రోడ్ల మీద వెళ్ళటి. ఆవిడ కూడా ఒక ఉన్నతమైన కుటుంబము, ఒక న్యాయ వ్యవస్థకు సంబంధించిన కుటుంబంతో నా యొక్క బంధం ఉందని కూడా అంటుంది. మరి న్యాయ వ్యవస్థకి సంబంధించిన కుటుంబం నుంచి వస్తే ఇవే చేసేది. నేనేం చేయాలి చెప్పండి? నా హస్బెండ్ ఇప్పుడు నువ్వు నాకు వద్దు, ఇలాంటి ఎలిగేషన్స్ నీ మీద వస్తున్నాయి, దువ్వార్ శ్రీన్ గారికి నీకు ఉందని వాణి గారు ఊరంతా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? నీ లైఫ్ నువ్వు చూసుకోని తర్వాత నేను ఎవరితో ఉండాలి? నా లైఫ్ కి సెక్యూరిటీ ఎవరితో ఉండాలి చెప్పండి మీరే? ఎవరితో ఉండాలి నేను? నా లైఫ్ సెక్యూరిటీ ఎవరు ఉంటారు? అతనితో నేను కలిసి ఉంటున్నాను, నేను కలిసి తిరుగుతున్నాను, నేను టెంపుల్స్కి వెళ్తున్నాను. మీరు సోషల్ మీడియాలో వచ్చిన ఫొటోస్ టెంపుల్స్ మేము వెళ్ళాం, అవి ఇది చేసి కలిపి పెట్టారేమో నాకు తెలియదు కానీ, మార్పింగ్ చేశారు కానీ నేను టెంపుల్స్కి వెళ్ళాను, మేము ఉంటున్నాం. మరి ఇంకా నాకు దిక్కుదోచిన స్థితిలో నేను ఏం చేయాలో చెప్పండి? నా లైఫ్ని ఇంత స్పాయిల్ చేశాక, ఊరంతా ఆవిడ ప్రచారం చేశాక, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి దువ్వార్ శ్రీన్ గారితో మాధురికి అఫైర్ ఉందని చెప్పిన తర్వాత నేనేం చేయాలో చెప్పండి? నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? అంటే నేను ఇప్పుడు నా ముగ్గురు పిల్లలతో నడి రోడ్డు మీద ఆత్మహత్య చేసుకోవాలా, లేకపోతే నా లైఫ్ సెక్యూరిటీ నేను చూసుకోవాలా? అని చెప్పండి, అడగండి. శ్రీన్ గారితోనే టెంపుల్కి వెళ్ళాను. ఇది 2 years ముందు నుంచి జరుగుతుందని చెప్తున్నాను కదా. 2 years ముందు నుంచి ఈ సోషల్ మీడియాలో ఫొటోస్ పెట్టారు కదా, మీనాక్షి అమ్మవారి దగ్గర టెంపుల్. అవును, టెంపుల్స్ కి వెళ్ళాం. శ్రీను గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను నాకు ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్ని అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్ గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు. పెళ్ళైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. అడల్టరీకి ఎక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇది ఏం లేదు. దాన్ని మీరు అంత ఇష్యూ అదే ఒక బేలతనంగా మాట్లాడే వ్యక్తి కాదు మీరు. మీరు ఒక భరతనాట్యం టీచరు, మీరు మీ కాళ్ళ మీద నిలబడగలరు. మీరు ఎందుకు రామరెడ్డి ఎందుకు తెచ్చుకున్నారు? ఇవన్నీ ఆవిడ అదే చెప్తూ ఎవరైనా ఆరోపిస్తే వాళ్ళతో ఉండిపోతారా? మరి చెప్తారు మీకు 10 మందితో ఉన్నారంటే 10 మందితో ఉండలేరు. అలా మీరు అనకండి. ఆవిడకి టికెట్ శ్రీను గారు చెప్తున్నాను వినండి. ఆవిడ టికెట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నాకు నా హస్బెండ్ అక్కర్లేదు, నాకు టికెటే కావాలి, నేను సూసైడ్ చేసుకుంటాను, తనకు నేను డైవర్స్ ఇచ్చేస్తాను, నాకు టికెటే కావాలని చెప్పినప్పుడు శ్రీను గారే ఆవిడతో ఎందుకని విభేదాలు ఎందుకని ఆవిడకి టికెట్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినప్పుడు ఆవిడ వచ్చాక ఆవిడ రాజకీయాలు ఆవిడ చేసుకోవాలి. ప్రతిరోజు గడపకి వెళ్ళి, ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి డోర్ కొట్టి శ్రీను గారికి మాధురికి అఫైర్ ఉంది, శ్రీను గారికి మాధురికి అఫైర్ ఉంది, శ్రీను గారికి మాధురికి అఫైర్ ఉందని ప్రతి డోర్ టు డోర్ ఆవిడ చెప్పారు. ప్రతి డోర్ టు డోర్. అది తప్పు కాదా అండి? అలా చెప్పచ్చా? చెప్పండి మీరే. మీ సిస్టర్ పొజిషన్ నేను ఉంటే మీరేం చేస్తే చెప్పండి. ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి చెప్పారు ఆవిడ చెప్పకుండా ఆ రోజే ఆ ఫ్యామిలీని తేల్చుకోవచ్చు కదండి. మీరు రండి మా ఇంటికి మాట్లాడుకుందాం అని చెప్పి ఆ రోజు హస్బెండ్ని పిలవచ్చు కదండి 2 years బిఫోరే. టికెట్ అడగకుండానే మీరు ఆమెతో మాట్లాడద్దండి, నాతో ఉండండి, మనం కలిసి ఉందాం, మీ టికెట్ చేయండి అని హస్బెండ్ సపోర్ట్ చేయొచ్చు కదండి. టికెట్ కోసం నువ్వు హస్బెండ్ వద్దనుకుని నువ్వు టికెట్ కోసం వెళ్ళి నా లైఫ్ ని రోడ్డు పెట్టి అతని లైఫ్ ని రోడ్డుని పెట్టేసి ఇప్పుడు వచ్చి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టేసి ఇప్పుడు వచ్చి నువ్వు దొంగ ఏడుపులు ఏడిస్తే నా లైఫ్ కి ఎవరండి రెస్పాన్సిబుల్? చెప్పండి మీరందరూ. నేను ఇది క్వశ్చన్ చేయడానికి వచ్చాను.